రేవంత్ పాలనపై మాజీ మంత్రి హరీష్ రావు అసహనం. ఇదేమి రాజ్యం రేవంత్ అంటూ ఫైర్. ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు. ఇదేం పాలన? వాంకిడి గురుకుల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవటం ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమే. తల్లిదండ్రుల ఆవేదనను ప్రపంచానికి చూపించడానికి వెళ్తున్న మీడియాను అడ్డుకోవడం అప్రజాస్వామికం. వెల్కమ్ టు మెగా 9 టీవీ. వాంకిడి గురుకుల విద్యార్థిని ప్రాణాలు కోల్పోవడం ముమ్మాటికి ప్రభుత్వ నిర్లక్ష్యమేనంటూ మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆవేదనను ప్రపంచానికి చూపించడానికి వెళ్లిన మీడియాపై ఆంక్షలు విధించడం, కిలోమీటర్ల మేర బారికేడ్లు వేసి అడ్డుకోవడం అప్రజాస్వామికమన్నారు. జాతీయ రాజ్యాంగ దినోత్సవం అంటూ దేశవ్యాప్తంగా గొప్పగా జరుపుకుంటున్నాం. కానీ ఈ రాజ్యాంగ సూత్రాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అడుగడుగునా తుంగలో తొక్కుతోందని ప్రశ్నిస్తే కేసులు, గొంతెత్తితే దాడులు, ప్రజాప్రతినిధుల హౌస్ అరెస్టులు, మీడియాపై కఠిన ఆంక్షలు. ఇదేమి రాజ్యం రేవంత్ రెడ్డి అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు హరీష్ రావు. అక్టోబర్ 30న వాంకిడి ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయి శైలజ అనే విద్యార్థిని దాదాపు 21 రోజుల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందినప్పటికీ ఫలితం లేకపోయింది. తాజాగా ఆ యువతి మృత్యువాత పడింది. విద్యార్థి మృతికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ విపక్షాలు మండిపడుతున్నాయి. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో తరచూ ఫుడ్ పాయిజనింగ్ ఘటనలు చోటు చేసుకుంటూ ఉండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. మరి ఫుడ్ పాయిజనింగ్ ఘటనలపై ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి.